మిథునం, కటకం, సింహం. బాగుంది ప్రభు. వధూవరులకు దశదిశ పొంతనాలు చక్కగా సరిపోయాయి. ప్రభు, ఎవరో కాకరపత్తి పండితులట. కాకరపత్తో చిక్కుడు పడుతూ ఇప్పుడు ఎవరు రావడానికి వీలేదు. వెళ్ళు వెళ్ళు. తరువాత పంచమంలో గురుడు, పదింట శుక్రుడు. ఆహా ఆహా ప్రభు, ఎల్లుండి మాఘశుద్ధ పంచమి గురువారం ఉదయం 9:25 ముహూర్తం దివ్యంగా ఉంది. వీలేదు. అక్కడ హాని జరిగిపోతుంటే అడ్డుకొనివ్వకుండా మీరట్టుకుంటారా నన్ను? వీలేదు. అవును వీల్లేదు. నువ్వు లోపలికి రావడానికే వీల్లేదు. మాది ఒకే మాట ఒకే బాణం. నాది ఒకే మాట మహారాజా. మీ పురోహితుడు పెడుతున్న ముహూర్తం అయ్యయ్యో సర్వానర్థదాయకం, రాజవంశ క్షయకరం. ఏమన్నావు? నేను పెట్టిన ముహూర్తమా? నిరూపిస్తావా? ఇంకా జాతకం కూడా చూడాలటయ్యా. నీవు లగ్నం పెట్టే ముహూర్తాన్ని బట్టే నేను సర్వము చెప్పగలను. ఈ వధువు జాతకంలో 7 శని, 12 అంగారకుడు కనుక ఈ వధువుకు వైధవ్యం, నీచ సంపర్కం. మా సమక్షంలో మా కోడల్ని అవమానిస్తావా? ఎవరు అక్కడ? ఈ కాకర్ల పండితుడిని కాళ్ళు చేతులు విరిచి కారాగ్రహంలో తోయండి. నేను అదే కోరుతున్నాను మహారాజా. నేను చెప్పింది నిర్ధారణ అయ్యే వరకు చెరసాల్లోనే ఉంటారు. కానీ మరొక్క మాట, ఈ వధువును వివాహమాడే వరుడికి మధ్యభ్రమ కలుగుతుంది. 3వ నెల తిరగకుండానే అమంగళం ప్రతిహత మొగ్గాక. అలా జరగకపోతే నా కంఠం తీసేయించండి. మంత్రి గారు, ప్రభు ఏమిటిది? ఇక్కడ విషయాలు ఎలాగో తెలుసుకుని ఉన్నట్టున్నాడు ప్రభు. అలాగా? అయితే మీ ఆంతరంగిక విషయాలే చెప్తాను మహారాజా. 3 సంవత్సరముల క్రితం మీరు కాంచనపురంపై దండెత్తి వాళ్ళ రాజగురువుతో పన్నిన కుట్ర. ఒప్పుకున్నాం. మీ జ్యోతిష్యం నమ్మాం. అలా కూర్చోండి. మా చిరంజీవి మతిభ్రమ తొలగే మార్గం ఒక్కదే మార్గం గోచరిస్తుంది. ఆ రాకుమారిని జలచరాలకు ఆహారంగా చేస్తే శ్రీహత్య మేం చెయ్యం. శ్రీహత్య మహాపాతకం మహారాజా. అయ్యయ్యో, నేను చెయ్యమంటానా? యువరాజు గారి మతి చాంచల్యాన్ని పోగొట్టడానికి మార్గాంతరం లేక ఇదైనా చెయ్యమన్నాను. రాకుమారిని పెట్టెలో పెట్టి నీటిలో వదలండి, అప్పుడు మీ కుమారి మనస్థితి. అంతదనుక నేను చెరసాల్లోనే ఉంటాను. పట్టులారా, నన్ను బంధించండి. వీల్లేదు. మీరు చెరసాల్లో ఉండాలి. వీల్లేదు. మీరు మా విడిది గృహంలోనే ఉండాలి. ఏమంటారు మంత్రి గారు? అలాగే మహారాజా. అయితే తీసుకెళ్ళండి. మాది ఒకే మాట ఒకే బాణం. చెప్తాం. దయచేయండి. ఆ శని పాతకురాల్ని బంధించండి. ఏమైంది? సర్వనాశనమైంది. నీ మూలాన మా చంద్రసేనుడు పిచ్చివాడయ్యాడు. పూర్తిగా మారిపోయాడు. మారిపోయారు కాబట్టి మిమ్మల్ని నమ్మించలేక వారక్కడ చెరసాలను, నేనిక్కడ అవస్థలు పడుతున్నా. నా కుమారుడు చెరసాలలో ఎందుకుంటాడు? నిజం మావగారు, చెరసాల్లో ఉన్నవారే మీ కుమారు. ఎవడు? ఆ గుణవాడా? సరిపోయింది. కాకరపత్తి జోస్యం ఖండితంగా సరిపోయింది. నీకు నీచ సంపర్కం అన్నమాట నిజమే. ఒరే, నేను ఈడ్చుకెళ్ళండి. ఆగండి మావగారు, ఎవడో చెప్పిన జోస్యాన్ని నమ్మి నా సౌశీల్యాన్ని శంకిస్తారా? మెట్టి కోడల్ని భటుల చేసి ఈడ్పించి అవమానిస్తారా? అవమానించడమే కాదు, హతమారుస్తాం. నీలాంటి కలంకిని మా అంతఃపురంలో ఉండడానికి వీల్లేదు. నిన్ను ప్రాణాలతో ఉంచి మా కుమారుని పోగొట్టుకోమంటావా? ఒరే, చూస్తారే, ఇడ్చుకోండి. మావగారు, మావగారు, నా మాట నమ్మి. ఏంటో నా పిల్లలు లేకపోతుంటారా? నీచుడా, నేను నీకు భార్యనా? విన్నావా నాయన, విన్నావా? ఇది నీకు భార్య కాదు. కాదు బాబయ్య, నా పిల్లం. యువరాజును అతని గదిలో బంధించండి. మాది ఒకే మాట ఒకే బాణం. ఇక దీన్ని ఈడ్చుకుని వెళ్ళి పెట్టెలో పెట్టి నదిలో పారేయండి. అర్థమైంది కదూ? ఏమాత్రం అశ్రద్ధ చేసినా అంతా నాశనం అయిపోతుంది. పల్లకితో నీవు నది మలుపు వద్ద ఉండు. నదిలో కొట్టుకుని వచ్చే పెట్టెను ఒడ్డుకు చేర్చి భువన సుందరిని వెలుపలికి
నేను ఇక్కడ పని అంతా పూర్తి చేయించి నిన్ను కలుసుకుంటా. అలాగే నాన్నగారు. జాగ్రత్త సుమా. అలాగే. లోపలికి వెళ్ళడానికి లేదు. నేను మా మామ కొట్టానికి వెళ్ళాల్సిందే. పొమ్మంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏటి మామ, నన్ను అలా వదిలేసి రావడం నీకేమన్నా బాగుందా? నేనేం చేశానని? ఎల్లమ్మా, నేను తిప్పేది కాదు, నా మాట నమ్ము. ఇంకా నా మీద కోపం పోలేదా మావా? ఇదిగో చంపలేసుకుంటున్నా. కట్టుకున్న పిల్లాన్ని కన్నీళ్లు కార్పించటం న్యాయం కాదు మావా. ఎల్లమ్మా, నిన్ను నేను కట్టుకోను లేదు, నువ్వు నాకు భార్యవు కాదు. అయితే ఆ రాసుల పర్స నీకు పెళ్ళాం, అందుకే నీగా తిట్టాగైంది, దానికైతే అట్టాగా అవుతున్నది. ఇదిగో ఆ చచ్చాకైనా నువ్వు నా కాడకి రావాల్సిందే. కడకాలానికి కట్టుకున్న పిల్లాయ కళ్ళ చూసేది జ్ఞాపకం ఉంచుకో. ఆమె చావడం ఏమిటి? పెట్లు పెట్టి ఎట్లా పారంటే చాక బతుకుతేటి. నా భువన సుందరిని ఎట్లా తోస్తున్నా? ఎల్లమ్మా, ఎల్లమ్మా, నిన్ను ప్రతిపాలకుంటాను. ఆమెను రక్షించుకోవాలి. ఎలాగైనా సరే నన్ను ఇక్కడి నుంచి తప్పించు. ఏంటి నిన్నేను తప్పిస్తే నువ్వు నా సౌతం రక్షిస్తా? సచ్చినా పని చేయను. ఈ సత్యపామును చూపించి మమ్మల్ని మోసం చేసి లోపల జరపెట్టావా? బయటికి పారకల పిల్లలాగా ముగ్గురు పిల్లల మధ్యకొచ్చి ఏంటంటే మమ్మల్ని పంపంటావా? బయటికి నా కూలివాడు చచ్చాడు. చచ్చాడు? పీడ వదిలింది. శ్మశానానికి తీసుకెళ్లి వెంటనే తగలేయండి. చూడండి. రండిరా రండి. అదిగో పెట్టేదో కొట్టుకుపోతుండే, అది పట్టుకురండి. పెట్టి తెరవండి. అట్ట చూస్తారే, పైకి తీయండి.
సచ్చినాడు ఏమయ్యారా? ఏ జంతువు అన్న తుప్పలో లాక్కుపోయిందమ్మా. ఓరి ఓరి, అంత పని జరిగిందంటమ్మా. దీంట్లో ఏదో మోసం ఉంది. మోసానికి మోసమే తగిన మందు. ఉండు చెప్తా. ఓరి ఓరి సింగన్న, ఆ మన ఎలుగుబంటి నా పెట్లో పెట్టి నదిలో వదిలేయండి. కనిపించలేదా? ఆ మంత్రి నుంచి ఎలా తప్పించిపోయాడు? అవును సుందరి, ఇంకెక్కడికి పోతావు? నువ్వు నా హక్కున చేరవలసిందే. రా. చంద్రసేన, యముని చేతి నుంచైనా తప్పించుకోగలవేమో కానీ నా చేతి నుండి మాత్రం తప్పించుకోలేవు. చావు నీచుడా! చంద్రసేన, చంద్రసేన, నీ దండం పెడతా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు చంద్రసేన. చంద్రసేన, నన్ను వదిలిపెట్టు, నన్ను క్షమించు. చంద్రసేన, నీకు దండం పెడతా. నన్ను వదిలిపెట్టు.